హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది తెలుగు హౌస్ వైఫ్ రాజీ. నేను చాలా బాగున్నాను, మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ దోస ఆవకాయ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దోసకాయ అండి, ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి మీడియంగా. దీనికి కావాల్సినవి కారం, మెంతిపిండి, ఆవపిండి, ఉప్పు, చిన్నులపాయలు. చిన్నులపైన ఇలా దంచుకోవాలండి, కొంచెం నలిగేటట్టుగా తీసుకోవాలి అంతే. ముందుగా మనం తాలింపు రెడీ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని తాలింపు వేడి చేసి పక్కన ఉంచుకోవాలి. మనం అది కలిపేలోపు ఇది చల్లగా అయిపోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు. ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, పచ్చడి కదా. ఎండుమిరపకాయలు, తాలింపు వేయాక ఇట్లా కరివేపాకు వేసుకొని ఇంగు వేయాలండి. ఇప్పుడు చిన్నులపాయలను కూడా అలా వేయించుకోవాలి. లైట్గా వేగితే చాలండి, మాడిపోకూడదు. కొంచెం ఇంగు వేసుకోవాలండి. దోసకాయల్లోకి ఫస్ట్ కారం వేసుకోవాలండి. 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ఆవపిండి, 1/2 స్పూన్ మెంతిపిండి, చల్లగా అయిపోయిన తాలింపుని మనం దానిలో వేసి కలుపుకుందామండి. మనం దీనికి దోసకాయని తీసుకున్నప్పుడు దోరగా ఉన్న దోసకాయని తీసుకోండి, కొంచెం పచ్చిగా ఉండాలి. అప్పుడే ముక్కలు కరకరలాడుతూ బాగుంటాయి. మీరు ఒకటి గమనించుంటే మనం ఇంకా సాల్ట్ వేయలేదు. మనం ముందే వేస్తే దోసకాయ అంతా పీల్ చేసుకొని వాటరీగా వస్తుందని వేయలేదండి. ఇప్పుడు ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు వేసుకోవాలి. 2 స్పూన్స్ వేస్తున్నాం మేము సాల్ట్. మీకు సరిపోయినంత వేసుకోండి మీరు. దీన్ని మనం పెట్టిన 2వ రోజు నుంచి తినొచ్చండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కలిపిన తర్వాత అయితే ఇలా వస్తుందండి. బయటనే ఉన్నా కానీ వారం ఉంటుందండి నిల్వ. తడిచి తేమ తగలకుండా ఉంటే. ఫ్రిడ్జ్లో ఉంటే 1 మంత్ వరకు ఉంటుంది.